హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే ఒక స్వీట్ అయితే చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా కావాలంటే ఈ స్వీట్ అయితే ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా, చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. ఎప్పుడైనా మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ, ఏదైనా ఫంక్షన్స్కి కానీ, లేకుంటే ఏదైనా అకేషన్స్ కానీ ఈ స్వీట్ అనేది మనం చాలా తొందరగా చేసుకోవచ్చు. దీన్ని 7 కప్ స్వీట్ అనేసి అంటారు. ఎందుకంటే దీంట్లో మనము 7 కప్స్ అయితే వాడతాము. ఇప్పుడు ఈ స్వీట్ ఎలా చేయాలో చూస్తాం రండి. ముందుగా మనము ఏ కప్ అయితే తీసుకుంటామో అన్ని కొలతలు కూడా దీంట్లో వాడే కొలతలు అన్నీ కూడా అదే కప్తో అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనము ఫస్ట్ ఒక కప్ అయితే శనగపిండి అయితే తీసుకుందాము. తర్వాత ఒక కప్పు కొబ్బరి పొడి అయితే తీసుకుందాము. ఒక కప్పు పాలు, ఒక కప్పు నెయ్యి, తర్వాత 3 కప్పులు అయితే చక్కెర తీసుకోవాలి. ఇలా అన్ని కప్స్ కూడా మనం తీసుకున్న కప్స్ అన్నీ కూడా ఇప్పుడు 7 కప్స్ అయితే అవుతాయి. మనకు ఒకవేళ చక్కెర కానీ తక్కువ తినే వాళ్ళకైతే ఇందులో మనము 3 కప్స్ అయితే చక్కెర తీసుకున్నాం కదా, ఒక కప్పు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా మనము ఏదైనా ఒక ప్యాన్లో వేసుకొని, నాన్ స్టిక్ కానీ ఏదైనా పర్లేదు దాంట్లో వేసుకొని ఎలాంటి ఉండ్రలు లేకుండా బాగా చేత్తో ముందుగానే కలుపుకోవాలి. తర్వాత ఒకసారి ఈ స్వీట్ మనము స్టవ్ పైన పెట్టాక ఇది వేడైంది అనుకో, తర్వాత మనము గరిటెతో కలుపుతూనే ఉండాలి. అసలు మన చేయి పక్కకు తిప్పుకోకుండా మనము దీన్ని అయితే కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్గా ఉంటుకట్టిపోతుంది. ఈ స్వీట్ చేయడానికి ఇదే కొంచెము కష్టము. మనకు ఎంత ఫాస్ట్గా అయితే ఇది గడ్డగడుతుందంటే మనం కాసేపు అట్లా చేయి పక్కకు తీసేసామంటే ఇది గడ్డగట్టుకుపోతుంది. సో మనం దీన్ని అయితే కలుపుతూనే ఉండాలి. మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఎంత ఫాస్ట్గా అయితే కలుపుతూ ఉంటామో అంత ఫాస్ట్గా అయితే మనకు ఈ స్వీట్ అయితే తొందరగా అయితే రెడీ అయిపోతుంది. టైం అయితే అస్సలు పడదు. ఇలా మనము గరిటెతో కలుపుతూనే ఉండాలి. అది గట్టిపడే వరకు మనము కలుపుతూనే ఉండాలి. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఇంకా అది వేడి రాలేదు కాబట్టి మనము అంత ఫాస్ట్గా కలుపుకున్నా పర్లేదు. అది ఒక్కసారి వేడయ్యాక ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇలా కొంచెం అది బుగ్గలు వచ్చాక మళ్ళీ మనము కలుపుతూనే ఉండాలి. అసలు ఇప్పుడైతే మళ్ళీ మనము కలపడము ఆపకూడదు, ఎందుకంటే అది ఉంట్లు కట్టిపోతుంది. సో ఇప్పటి నుంచి మనమైతే బాగా కలుపుతూనే ఉండాలి. మనకు స్వీట్ ఎప్పుడు రెడీ అయిందని తెలుస్తుందంటే మనము కలిపేటప్పుడు బాగా గట్టిపడిపోతుంది. తర్వాత మనం కలిపేటప్పుడు కింద మనకు పెనం కూడా తెలుస్తుంది. మనకు ప్యాన్ అనేది బాగా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనకు స్వీట్ రెడీ అయిపోయినట్టు. తర్వాత మనకు ఈ స్వీట్ రెడీ అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో నెయ్యి రాసుకొని ఆ వేడి మిశ్రమాన్ని అంతా కూడా మనము ఈ గిన్నెలో వేసేసుకొని ఒక స్పూన్తో కానీ ఒక ఏదైనా గరిటతో కానీ అంతా కాలుతూ ఉంటుంది కదా, మనం దాంతో అంత పలుచగా పరుచుకోవాలి. నేను ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయాను. తర్వాత అయితే మనము ఇది పూర్తిగా చల్లారక ముందే మనకు నచ్చిన షేప్లో మనము దీన్నంతా కూడా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్నాక ఇది పూర్తిగా చల్లారాక మనము దీన్నంతా ఆ షేప్లో తీసేసుకోవచ్చు. సో ఇదేనండి. మీకు ఈ వీడియో కానీ నచ్చిందనుకో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.